This conference will now be recorded. సో నిన్న ఆల్రెడీ మనకి సర్ఫేస్ డిజైన్ లో ఉన్న స్వీప్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్వీప్ కమాండ్స్ కొంతవాటికి అయినాయి. సమ్ ఆఫ్ ద టూల్స్ ఆర్ సో ఇక్కడ కర్వ్లోను సో దట్ ఈస్ సర్కిల్. సో దిస్ టైప్ ఈస్ ద సర్కిల్స్ టైప్ అండ్ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ దట్. సో ప్రొఫైల్ టైప్ లో మనకి 4 టైప్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లిసిట్. సో ఎక్స్ప్లిసిట్ లో ఏమేమి ఉంటాయంటే దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ద ఎక్స్ప్లిసిట్స్ are విత్ రిఫరెన్స్ సర్ఫేస్, విత్ గైడ్ కర్వ్స్, విత్ పుల్లింగ్ డైరెక్షన్ అనేసి మూడు ఉంటాయి అన్నమాట. అండ్ ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఈజ్ లైన్ టైప్. సో ఇక్కడ మీరు ప్లేస్ చేస్తే మీకు నేమ్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ లైన్ టైప్. ఇఫ్ యూ హ్యావ్ ద లైన్ టైప్ there are 5 types of 1 2 3 4 5 6 7. So there are the 7 types of the line types are there. And if you're gonna see here, this is a circle type. Circle type లో మనకి ఏంటి అంటే there are 1 2 3 4 5 6 7. సో 7 types ఉన్నాయి. దీంట్లో 7 ఉన్నాయి, దీంట్లో 7 ఉన్నాయి. సో టోటల్ టోటల్ ఇక్కడ నుండి మనకి ఎన్ని వచ్చినాయి? 17 types వచ్చేసాయి. అండ్ వీ హ్యావ్ క్లోనిక్ టైప్ హియర్. సో ఇక్కడ మనకి ఏంటంటే గైడ్ కర్వ్స్ బేస్ చేసుకొని ఉంటుంది. 2 గైడ్ కర్వ్స్, 3 గైడ్ కర్వ్స్, 4 గైడ్ కర్వ్స్ అండ్ 5 గైడ్ కర్వ్స్. సో వీటిని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఫ్రమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విత్ ద సర్ఫేస్, విత్ ద రిఫరెన్స్ ఆఫ్ ద సర్ఫేస్. సో విత్ ద రిఫరెన్స్ ఆఫ్ ద సర్ఫేస్ తీసుకుంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, చూసారు మనకి. సో దట్ ఈస్ అ ప్రొఫైల్ అండ్ గైడ్ కర్వ్. సో this is needed to be profile ఒకటి ఉండాలి. సో దట్ ఈస్ the shape we have to obtain under the guide curve. సో అది ఏ షేప్ లో రావాలి అనేది we have to guide that thing. సో దట్ ఈస్ nothing but the guide curve, right? సో గైడ్ కర్వ్ అనేది ఉండాలి అండ్ రీలిమిటేషన్స్ ఇస్ దేర్. సో రీలిమిటేషన్స్ ఎందుకు అంటే ఇఫ్ యూ పుట్ ద ఎండ్, సో ఒక పోర్షన్ వరకే మనకు కావాలి అనుకుంటే యూ కెన్ give it to the object that is playing plane అనేది మనకి గైడ్ కర్వ్ మీద మనం రీలిమిటేషన్ అనేది పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఐ కెన్ రీకాల్ దట్. సో ఒక్క నిమిషం చెప్పేసి మీకు మళ్ళీ సెషన్లోకి వెళ్ళిపోతాను. సో ఐఎమ్ గోట్ టు హైడ్ దిస్ అండ్ గివ్ ద ప్లేయింగ్ యాక్సెస్ సిస్టమ్ హియర్. సో క్రియేటింగ్ a point over here. So the point is by using the coordinates and with okay. So that will be our origin point and click on work, right? So ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. Then I have to click on the position sketch లో ఒక పొజిషన్ అంటే ఒక ప్లేన్ ని తీసుకొని ఒక ప్లేన్ ని సెలెక్ట్ చేసుకొని I have to go for the sketching positions. Sketching లోకి వెళ్ళాలి. There I can select any tool. So ఒక tool or else I can make సో ఇలాగా నేను ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేశాను. కోన్స్టెన్స్ చేసేస్తాను. సో for this also I can make సో ఇలాగా ఒక ప్రొఫైల్ అనేది నేను క్రియేట్ చేశాను. అండ్ దెన్ ఐ కెన్ గో టు ద ఎగ్జిట్ వర్క్ బెంచ్ లోకి ఎగ్జిట్ అయిపోయి హియర్ ఐ గో టు ద సెలెక్షన్. సో సర్ఫేస్ లో ఏంటి అంటే మొత్తం అంతా ఒకే సర్ఫేస్ అంటే జామెట్రికల్ సెట్ లోనే చేస్తాం కాబట్టి జామెట్రికల్ సెట్ ఆర్ ఎనీథింగ్ ప్రిఫరెన్స్ దట్ ఈస్ జామెట్రికల్ సెట్. సో ఇక్కడ మనకు జామెట్రికల్ సెట్ ఉంది కదా. సో జామెట్రికల్ సెట్ లోనే డ్రా చేయాలన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి జామెట్రికల్ సెట్ బికాస్ ఇట్ ఈస్ అ 2D డయాగ్రామ్స్, రైట్? సో 2D డయాగ్రామ్స్ కాబట్టి సో ఇలాగ మనం తీసుకున్న తర్వాత సో ఐ కెన్ గో విత్ ది స్కెచింగ్. సో ఈ స్కెచ్ మళ్ళీ ఇంకో స్కెచ్ డ్రా చేయాలి. సో ఫర్ ద గైడ్ కర్వ్ reverse horizontal direction, click on OK here.
So then I can make by using plain definition UCC. I can use it. So see here, from here to here, I will do like this, right? So ilaga spline ఇచ్చేసిన తర్వాత I can barely exit from that portion. So ఇక్కడ నేను ఏం చేస్తానంటే, so by using the sweep options row with reference to the guide curve, right? So I have to click on the profile that I have to create a surface. So ఏ సర్ఫేస్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను దాన్ని ఆ ప్రొఫైల్ని స్కెచ్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మై ప్రొఫైల్. ఈ షేప్లో నేను చేయాలనుకున్నా విత్ ది గైడ్ కర్వ్ ఆఫ్ దిస్, అంటే ఈ షేప్లో మనకి ఎక్స్ట్రూడ్ అవుతుంది, రైట్? సో ఇది గైడ్ కర్వ్ కింద ఇచ్చాను. దెన్ గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ఇఫ్ యూ సీ హియర్, సో మనకి గైడ్ అనేది ఎలా వచ్చింది, సో చూసారు కదా. సో యాస్టీస్గా మనం ఏ ప్రొఫైల్ అయితే ఇచ్చామో, సో దాని ప్రొఫైల్ బేస్ చేసుకొని విత్ ద గైడ్ కర్వ్ ఈజ్ బెండింగ్ ఓవర్ ద గైడ్ కర్వ్స్. సో బెండ్ అనేది గైడ్ కర్వ్స్ రూపంలో మనకి క్రియేట్ అయింది అనమాట. ఓకే, అండ్ ఇఫ్ యూ యూస్ ద రీలిమిటేషన్స్ హియర్, రీలిమిటేషన్స్లో మనం ఏదైనా ఒక పాయింట్ దగ్గరికి తీసుకొని ఐ కెన్ క్రియేట్ ఓవర్ అ పాయింట్ హియర్. సో పాయింట్ అనేది ఇక్కడ తీసుకున్నాను, క్లిక్ ఆన్ ఓకే హియర్. సో దెన్ ఇఫ్ యూ సీ హియర్, నాకు ఎక్కడ కావాలో అక్కడ వరకు నేను క్రియేట్ చేసుకొని ఐ కెన్ యూజ్ ఇట్, రైట్? సో అలా నేను యూజ్ చేసుకోవడానికి నాకు పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ అండ్ గివ్ ఇట్ ఓవర్ హియర్, సో ముందర ఉన్న ఎలిమెంట్ అంతా కూడా మనకి డిలీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రిఫరెన్స్ టు ద సర్ఫేస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద టూ గైడ్ కర్వ్స్, సో టూ గైడ్ కర్వ్స్ ఉంటే మనకి ఏమవుతుంది, సో ప్రొఫైల్ ఉండాలి. if you have the two guide curves over there and it is correctly placed over the surfaces, so యాంకర్ పాయింట్స్ అనేవి మనం ఇవ్వాల్సిన పని లేదు, అది సెలెక్ట్ చేసేసుకుంటుంది, కంప్లీట్ చేసేసుకుంటుంది. ఇఫ్ నాట్ వీ హ్యావ్ టు గివ్ ద యాంకర్ పాయింట్స్ అండ్ రీలిమిటేషన్ ఆల్రెడీ మనకి తెలిసింది. సో దట్ ఈస్ లైక్ టూ గైడ్ కర్వ్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద పుల్లింగ్ డైరెక్షన్ ఓవర్ హియర్, so you need to give the direction over what is that is a z axis or y axis. సో ఏ డైరెక్షన్ లో మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. సో ప్రొఫైల్ ఇవ్వాలి, గైడ్ కర్వ్ అనేది ఇవ్వాలి. గైడ్ కర్వ్ ఇచ్చిన తర్వాత వాట్ ఎక్స్టెంట్ టు బి ఇట్ ఈస్ టు బి యాడెడ్, సో అది ఆ డైరెక్షన్ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో ఇఫ్ ఐ గివ్ ద డైరెక్షన్ ఓవర్ ఎక్స్ యాక్సిస్ ఇచ్చారనుకోండి, ఎక్స్ యాక్సిస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పుల్లింగ్ డైరెక్షన్, రైట్? సో ప్రొఫైల్ ఈస్ టు బి లైక్ దిస్. సో ఈ ప్రొఫైల్ యూజ్ చేశాను అండ్ గైడ్ కర్వ్ టు బి లైక్ దిస్ అండ్ ద డైరెక్షన్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ యాక్సిస్, రైట్? సో ఎక్స్ యాక్సిస్ క్రియేట్ చేశాను అండ్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ఇక్కడ అడుగుతుంది అట్లీస్ట్ వన్ ట్విస్టెడ్ ఏరియా వుడ్ నాట్ బి ఫిల్డ్ అని అడుగుతుంది. సో ఇఫ్ ఐ గివ్ ద వై డైరెక్షన్ ఇచ్చేస్తే మనకి ఇది వచ్చేసింది కదా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ పోర్షన్, సో అండ్ ఐ కెన్ మూవ్ లైక్ దిస్. సో ఇప్పుడు మీరు చూస్తే మనకి ఏ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది, అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది. ఇఫ్ ఐ చేంజ్ టు నెక్స్ట్లోకి వెళ్ళిపోతే మనకి ఇది ఏ పోర్షన్లోకి వస్తుంది, ఫస్ట్ పోర్షన్లోకి వచ్చేస్తుంది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద సెకండ్, సో ఇట్ విల్ నాట్ చేంజ్ ఓవర్ హియర్. సో చేంజ్ అనేది మనకి రాదనమాట. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ again I can select x-axis చేసి చూద్దాం. సో x-axis రాదు. సో if I select z-axis లో చూస్తాను. సో if I click on this, so it is so if you wanna see here, ఇందాక మనకి y డైరెక్షన్ లో చూసినప్పుడు 4th quadrant లో మనకు వచ్చింది. సో ఇప్పుడు నేను థర్డ్ క్వాడ్రంట్ లో పెడితే మాత్రమే నాకు ఇలాగ వస్తుంది అనమాట. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద 45 డిగ్రీస్ పెడితే నాకేమవుతుంది, ఇట్ విల్ చేంజ్ టు 45 డిగ్రీస్, రైట్? సో 45 డిగ్రీస్ లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక 90 డిగ్రీస్ టర్న్ చేయాలనుకుంటున్నాను. ఐ కెన్
turn it to the 90 degrees from the origin of the గైడ్ పాత్ ఎక్కడైతే ఉందో దాని దగ్గర నుండి మనకి మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే రైట్. సో ఈజ్ ఇట్ క్లియర్? సో అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద లైన్ ఓవర్ దే, సో లైన్లో వచ్చేసి 2 lines అండ్ డ్రాఫ్ట్ సో ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇవన్నీ చెప్పేశాను. సో ఫ్రమ్ దేర్ ఫ్రమ్ ఎస్టర్డేస్ క్లాస్ ఐ కెన్ ప్రొవైడ్ ద వీడియోస్ ఆల్సో. వీడియోస్ కూడా పెడతాను మీకు. సో దేర్ యూ కెన్ గెట్ ఇట్ ఓవర్ దేర్. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే, సో 2 గైడ్ కర్వ్స్ను యూస్ చేసి మనం ఎలా చేస్తామో చెప్తాను మీకు. So for that I'm going to delete all these things. So I can delete this and for this also I can delete this, right? So ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I can select this plane. So ఈ plane is ఈ plane select చేసుకొని there I can give the guide curve over here. There itself I can make the line over here. So line అనేది క్రియేట్ చేశాను ఇక్కడ. So then I can exit over here. So exit అయ్యాను. Then I can make multiple so 10 mm height తో ఒక ఆఫ్సెట్ ప్లేన్ తీసుకున్నాను. సో there I can make by using this thing. సో మళ్ళీ ఏం చేయాలి? I can sweep it vertical direction. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే I can use that sketch and give the direction over here. So ఇక్కడ నేను లైన్స్ అనేవి క్రియేట్ చేశాను. బట్ దీస్ లైన్స్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో సేమ్ ప్లేన్లో లేదండి. సో ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను? సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద టూ గైడ్ కర్వ్స్ అనే పాత్ని తీసుకుంటున్నాను. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I can select this guide curve and second this guide curve, right? So tangency ఏమవసరం లేదు. First you can select this guide curve and if you gonna give the tangency over here, so you can give the tangency to the plane C here. So ఇక్కడ మనం మళ్ళీ సో ఈ సర్ఫేస్ కి నేను tangency ఇవ్వాలి. సో I can give that surface to the tangency. సో ఇక్కడ యాంగిల్, సో the geometrical shape with the conic surfaces to tangency are not collinear. Modify the guide curve. సో అవి రెండు collinear లో లేవు అని చెప్తుంది. సో it is not happening. So if I change the angle, సో యాంగిల్ చేంజ్ చేస్తాను. I give the 10 value. Is it okay? సో ఇప్పుడు మీరు చూస్తే మనకి గైడ్ కర్వ్ అనేది ఫామ్ అయింది, కానీ గైడ్ బేస్ చేసుకొని మనకి ఫామ్ అయింది, కానీ ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ క్లియర్లీ. సో క్లియర్గా ఫామ్ అవ్వలేదు, రైట్? సో ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ గైడ్ కర్వ్ టు బి 10, సో ఈజ్ ఇట్ ఫార్మింగ్ ఆర్ నాట్? సో ఇంక్రీజ్ చేద్దాము. సో ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమైంది? సో బ్లెండింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ దిస్ లెంత్ ఈస్ ఎక్సీడెడ్ ఫర్ దిస్ లెంత్. సో ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిట్ వార్నింగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ లెంతెడ్ పాత్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటే మనకి ఈ ఎర్రర్ అనేది రాదు. బట్ ఇఫ్ యూ సీ హియర్ ఈ లెంత్ వరకే మనకి క్రియేట్ అయ్యాలి, కాబట్టి ఈ లెంత్ వరకే వచ్చింది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద రిలిమిటేషన్ ఓవర్, సో రిలిమిటేషన్ ఇక్కడ వరకే పెట్టాను అనుకోండి. సెలెక్ట్ పాయింట్ ఓవర్ హియర్. సో ఈ పాయింట్ వరకు పెట్టాను.
then get on the preview. సో ఇక్కడ చూస్తే మీకు ఎక్కడ నుండి ఎక్కడ వరకు వచ్చింది లెంత్ అనేది మనకి ఈ పొజిషన్ నుండి ఈ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ వరకు వచ్చింది. అండ్ హియర్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ షోయింగ్. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఏ యాంగిల్లో ఉంది అనేది మనం చూస్ చేసుకోవాలి. సో దట్ ఈస్ if I give 20, it will take the tangency to next level. So like this it is happening, right? So ఇలా వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద రిలిమిటేషన్ క్లియర్గా ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఓవర్ హియర్. సో కరెక్ట్గా ఇస్తే మీకు క్లియర్గా ఎడ్జెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట, వితౌట్ దీస్ వార్నింగ్ అనేది రాకుండా మనకి క్లియర్గా వస్తుంది, రైట్? సో దట్ ఈస్ అబౌట్ ద గైడ్ కర్వ్ 2 గైడ్ కర్వ్స్ అండ్ 3 గైడ్ కర్వ్స్లో మనకి ఇంకొక గైడ్ కర్వ్ని బేస్ చేసుకొని మనకి ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద 3 గైడ్ కర్వ్స్ ఓవర్ హియర్, సో 3 గైడ్ కర్వ్స్ని బేస్ చేసుకొని మనకి ఫామ్ అవుతుంది. సో హౌ ఇట్ విల్ బి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో సి, సో ఇప్పుడు ఈ స్వీప్ ఆప్షన్ని డిలీట్ చేసేయండి. సో here I can manage to give the same dimensions over here. So same dimensions ఇవ్వడానికి ట్రై చేస్తాను. And this will be 70. From side it will be 10. So exit from the workbench, and I can give this thing. So ఈ వాల్యూ ఎంత, సో దీన్ని కూడా సేమ్ ఇస్తాను. సో దట్ విల్ బి 70. There itself on the horizontal direction to this thing, so it will be 10. So it will be 10. సో రెండు సేమ్ గా ఉన్నాయి, సో ఈవెన్ గా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ మేక్ అనదర్ థింగ్, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొక గైడ్ కర్వ్ని నేను ప్లేస్ చేస్తాను. సో హారిజాంటల్ అండ్ వర్టికల్ డైరెక్షన్ని ప్లేస్ చేసి, సో ఇక్కడ కూడా నేను ఇంకొక లైన్ని డ్రా చేస్తాను. ఓకే, give the length over, right? So 70. This will be my 10. సో ఇలాగ ఇచ్చిన తర్వాత, సో నేను ఈ త్రీ గైడ్ కర్వ్స్ని యూజ్ చేసి ఐ వాంట్ టు మేక్ ద లైన్ ఓవర్ హియర్. సో సెకండ్ గైడ్ కర్వ్, సో టాంజెన్సీలో మనకి సెకండ్ గైడ్ కర్వ్ వచ్చింది కదా, టాంజెన్సీ టు బి, సో వాట్ ఈస్ దిస్, XY ప్లేన్. సో XY ప్లేన్ ఇస్తాను, అండ్ ఐ కెన్ S2. సో గైడ్ కర్వ్ 2ని sketch 2 కింద ఇచ్చాను, అండ్ దిస్ విల్ బి మై గైడ్ కర్వ్ 4. So and I will choose another tangency surfaces, that is so from there itself you can see here, so YZ plane undi kada, so I can give the YZ plane. సో ఇక్కడ మనకి జామెట్రికల్ స్వీప్ విత్ ది clonic surface, the tangents is aligned with the point resulting of the intersection between the guides and the moving frame planes. Modify the guide. So modify చేసుకోమంటుంది.
So here I'm getting సో ఇప్పుడు నేను 45 degrees ఓపెనింగ్. సో ఇప్పుడు చూస్తే మీకు సో ఇక్కడ ఈ బేస్ వీటిని బేస్ చేసుకొని మనకి ఏమవుతుందంటే సో గైడ్ అనేది ఫామ్ అయింది, రైట్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్రెడీ. సో మనకి గైడ్ అనేది దేని నుండి ఫామ్ అయింది, సో ఇక్కడ నుండి ఈ ప్లేట్ బేస్ చేసుకొని మనకి గైడ్ అనేది ఫామ్ అయింది, రైట్. సో ఇప్పుడు దీన్ని నేను 45 degrees ఇచ్చానంట. సో హౌ ఇట్ విల్ బి చేంజ్. సో ఇటు కూడా మనకి 45 degrees లో మనకి గైడ్ అనేది ఫామ్ అవుతుంది, బికాస్ హియర్ ఐఎమ్ గివింగ్ ద XY ప్లేన్, రైట్. సో XY ప్లేన్ బేస్ చేసుకొని మనకి ఇలా ఫామ్ అయింది. అండ్ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ ఫ్రమ్ ద Y, సో దట్ ఈస్ XZ ప్లేన్. సో XZ ప్లేన్ బేస్ చేసుకొని మనకి ఇలా ఫామ్ అయింది కాబట్టి ఇలాగా మనకి క్రియేట్ అవుతుంది. సారీ YZ ప్లేన్ ఫామ్ చేసుకుంది కాబట్టి ఇలాగ మనకి ఫామ్ అవుతుంది అన్నమాట, రైట్. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో రీలిమిటేషన్ మనం if you want to pick on one particular position, so particular position మనం click చేసి you can give it over there and give it the position. So spline definition already you have to give the spline definition to guide curve 2. So right, guide curve 2 is the guide curve. So if you want to give the spline definition, so spline అనేది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాని బేస్ మీద చేసి మాత్రమే ఉంటుంది అన్నమాట. సో హియర్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ స్కెచ్. సో ఈ స్కెచ్ కి టాంజెన్సీ, సో టాంజెన్సీ ఐఎమ్ గివింగ్ X and Z plane. So X and Z plane I'm going to take it XZ plane. So the guide curve 2. So guide curve 2 ki so idi and guide curve 3. So this will be my ఇది కూడా XZ plane కి ఇస్తాను, ZX plane కి ఇస్తాను. Then I can choose the spline over here. Spline అనేది సో గైడ్ కర్వ్ 5 ఉంది, సో స్కెచ్ 5 ఉంది. సో ఓకే. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. హియర్ ఐ హ్యావ్ టు గివ్ ద వాల్యూ హియర్. సో ఇప్పుడు నేను వాల్యూ ఇస్తే నాకు క్లిక్ అయిపోయింది, రైట్. సో ఏదో ఒక వాల్యూతో నాకు బాడీ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇఫ్ ఐ వాంట్ టు మేక్, సో నా వాల్యూతో టాంజెన్షియల్గా ఒక వాల్యూతో నాకు ఇది గైడ్ అనేది అంటే ఇది ఫామ్ అయిపోయింది. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద రీలిమిటేషన్ ఓవర్ హియర్, సో ఐ కెన్ గివ్ ఓవర్ హియర్. సో ఈ ప్లేస్లో మనం ఇచ్చేస్తే ఐ కెన్ బేర్లీ సెలెక్ట్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ. సో నాకు ఏ పోర్షన్లో కావాలంటే ఆ పోర్షన్లో నాకు గైడ్ అనేది నేను ఇవ్వచ్చు అనమాట, రైట్. సో ఇఫ్ ఐ క్లోజ్ ఇట్ ఓవర్ హియర్, సో మనకు కరెక్ట్గా ఇవ్వట్లేదు, యాజ్ పర్ ద డైమెన్షన్స్ ఇవ్వట్లేదు కాబట్టి స్ప్లెండర్ డైమెన్షన్స్ అనేవి కరెక్ట్గా రావని చెప్పేసి చెప్తుంది. సో ఇట్ ఈస్ నో ప్రాబ్లం. సో ఇఫ్ వీ హ్యావ్ ద కరెక్ట్ డైమెన్షన్స్ విల్ బీ ఓకే. సో అది నో మ్యాటర్ ఇన్ దట్. సో ఇలాగా మనకి ఫామ్ అవుతుంది అన్నమాట 2 గైడ్ కర్వ్స్ అనేది. సో దెర్ ఆర్ 4 గైడ్ కర్వ్స్ ఆల్సో దే. సో గైడ్ కర్వ్ 4లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఎలా ఉంటుందో సో లైక్ వైజ్ అలాగే ఉంటుంది. అండ్ విత్ ద 5 గైడ్ కర్వ్స్ యూ కెన్ మేక్ ద థింగ్. సో 5 గైడ్ కర్వ్స్లో మనం మళ్ళీ ఇంకా టాంజెన్సీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం పాయింట్స్ క్రియేట్ చేస్తే మనకి టాంజెన్షియల్గా మనకి క్రియేట్ అయిపోయి వస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వీప్ ఆప్షన్స్, స్వీప్ గురించి అది. సో కమింగ్ టు ద నెక్స్ట్ సెషన్. సో మనకి ఇంకా ఏముంటుంది నెక్స్ట్ మాడ్యూల్ ఏది ఉంది, సో దట్ ఈస్ షీట్ మెటల్ డిజైన్, రైట్. I will go with the sheet metal design. So for that I can close this module. So ఈ module close చేసేస్తాను. So from there
from the start menu, we can click on the mechanical design. Mechanical design lo manaki generative sheet metal design. So here generative sheet metal design, when you click on the sheet metal design, it is asking for the name. So you can give the certified name. So ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకున్నారో ఆ నేమ్కి ఇచ్చేస్తే యూ కెన్ గో విత్ ద module of so interface of what is this interface? Sheet metal interface. So here we have um, the wall. So here we have the tools of wall stamping. So stamping is in the um, in cutting and stamping lo untundi. So roll wall bending and it is not required. So use అనేది అవసరం లేదు. So these four tools are the main important tool, and we already know that sketching position sketch already ఉంటుంది మనకి ఎక్కడ దేంట్లో అయినా సరే. So these are main important tools in these sheet metal design. So as you know that if you gonna make any sketches over there, so you can go with the axis based system, right? So axis based system లో మనం వెళ్ళొచ్చు. If you see here, this is not the 2D sketches. So you have to follow the procedure of the part design procedure ఏదైతే ఉందో మళ్ళీ దీంట్లో కూడా ప్రొసీజర్ సేమ్ ఉంటుంది అనమాట. జామెట్రికల్ సెట్లో జామెట్రీస్ ఉంటాయి. జామెట్రికల్ సెట్లో మనకి రిఫరెన్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిఫరెన్స్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనకి సో హియర్ ఆల్సో ద రిఫరెన్స్ ఎలిమెంట్స్ ఇస్ దేర్. సో రిఫరెన్స్ ఎలిమెంట్స్ అనేవి దీంట్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ రిఫరెన్స్ ఎలిమెంట్స్లో మనం ఎలాగైతే మీరు చేస్తారు బులియన్ ఆపరేషన్స్ కూడా బులియన్ ఆపరేషన్స్ సో యాడ్ రిమూవ్ అండ్ సెట్ ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ద మల్టిపుల్ బాడీస్ అనేవి మనం క్రియేట్ చేయాలన్నమాట. సో హియర్ ఇన్ ద షీట్ మెటల్ షీట్ మెటల్లో మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఒక సర్టైన్ బాడీని తీసేసుకుంటాము, దాన్ని ఓవరాల్ బెండ్ చేస్తాము ఆర్ ఎల్స్ వీ కెన్ ఎక్స్క్లూడ్ ఇట్ ఓవర్ దేర్. సో అవి ఎలా చేస్తాము అనేది మనం చూద్దాం ఒకసారి. సో ఇఫ్ యూ టేక్ ఇట్ మనం ఒక షీట్ తీసుకుంటే ఆ షీట్ మొత్తాన్ని ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే వీ హ్యావ్ టు కంప్లీట్ ద డయాగ్రామ్ విత్ ఇన్ ద ఓన్లీ వన్ షీట్. ఒక బాడీలోనే క్రియేట్ చేయాలి, అనదర్ బాడీలోకి మనం వెళ్ళాల్సిన పని లేదు. ఓకే. సో అండ్ ఇఫ్ యూ సీ హియర్ జామెట్రికల్ సెట్లో ఉన్నా కానీ మనకి ఇక్కడ ఒక్క ఇన్ దిస్ వాల్ ఎంటైర్ టూల్స్లో మనకి ఏమేమి టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాల్లో వచ్చేసి మనకి షీట్ మెటల్ పారామీటర్ అనేది ఒక్కటే అవైలబుల్గా ఉంది అండ్ హియర్ ద రికగ్నైజర్ అనేది అవైలబుల్గా ఉంది. సో షీట్ మెటల్ పారామీటర్స్ అంటే వీటిలో చూద్దాం మనకు. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ షీట్, సో దానికి డిజైన్ ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది. సో దట్ ఈస్ బెండింగ్ యాంగిల్ సేమ్ ఉండాలి. సో దట్ ఈస్ if you select the sheet metal parameters, so it is asking for the parameters. So standard you have to give the thickness over here. Thickness must be 1 mm to 7 mm. So 7 mm దాకా మనకి ఉండాల్సిన థిక్నెస్ దట్ ఈస్ షీట్ మెటల్ థిక్నెస్. అండ్ డిఫాల్ట్ బెండింగ్ రేడియస్ అనేది మనం ఇవ్వాలండి. దిస్ ఇస్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాజ్ 1, దిస్ యాజ్ 2. సో ఎంటైర్ డయాగ్రామ్లో మనం డ్రా చేసే ప్రతిదీ కూడాను ఎక్కడైనా సరే థిక్నెస్ అనేది సేమ్ ఉంటుంది, 1 mm థిక్నెస్తోనే ఉంటుంది. అండ్ ద బెండింగ్ ఓర్ ఎనీ అంటే ఎక్కడైనా బెండ్ అనేది మనం క్రియేట్ చేసినా కానీ ఆ బెండింగ్ ప్రాసెస్ అనేది కూడా మనకి 2 mm రేడియస్తోనే ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ ద స్టాండర్డ్ వీఆర్ సెట్టింగ్ హియర్. సో స్టాండర్డ్ అనేది మనం అలా సెట్ చేసుకున్నాము. దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ ద బాడీ. సో ఇన్సర్ట్ బాడీ ఓవర్ హియర్. సో బాడీ 1 బాడీ 2 అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత వీ కెన్ గో విత్ ద స్కెచ్ ఓవర్ హియర్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే స్కెచర్లోకి మనం చాలా తక్కువ వెళ్తాం. విత్ ఇన్ ద ఇంటర్ఫేస్ ఆఫ్
ది షీట్ మెటల్ ఉంది. షీట్ మెటల్లోనే మనం ఎక్కువ వర్క్ అంతా కూడా షీట్ మెటల్ డిజైన్లోనే చేస్తాం, రైట్? సో ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇఫ్ యూ సీ హియర్, నేను ఈ బాడీని తీసుకుంటున్నాను కదా, సో బాడీ 2 నుండి బాడీ 2లో ఎక్స్ట్రా ప్లేన్ తీసుకుంటున్నాను. సో దేర్ ఐ కెన్ మేక్ ద పొజిషన్ స్కెచ్ ఓవర్ హియర్. సో పొజిషన్ స్కెచ్ తీసుకుంటాను. దెన్ ఐ కెన్ మేక్ ద స్వీప్ ఆప్షన్, swap the positions and reverse vertical direction, click on OK. So there I can make the random profile. So ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తారు చూడండి. సో హియర్ I can make the profile like this. సో ఇలా ప్రొఫైల్ క్రియేట్ చేశాను. దెన్ ఐ కెన్ గో విత్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఎగ్జిట్ వర్క్ బెంచ్లోకి వెళ్ళిపోయి హియర్ ఇన్ ద వాల్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ వాల్ అండ్ దిస్ ఈజ్ అ వాల్ ఆన్ ఎడ్జ్. సో వాల్ని క్లిక్ చేస్తాను. సో హియర్ వెన్ ఐ గివ్ ద వాల్ హియర్, వాల్ని క్లిక్ చేయగానే నాకు సో ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్లో మనకి ప్రొఫైల్ అనేది సెలెక్ట్ అవుతుంది. హియర్ ఇట్ ఈస్ వన్ డైరెక్షన్. సో ఒక డైరెక్షన్లో మనకి షీట్ మెటల్ అనేది యాడ్ అవ్వాలి, మెటీరియల్ యాడ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాడ్ లైక్ దిస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద డబల్ సైడ్, సో డబల్ సైడ్లో మనకి ఇక్కడ చూస్తే సో ఇప్పుడు చూస్తే మీకు సెంటర్లో ఉన్నది ప్రొఫైల్ అనమాట. సో ఇఫ్ ఐ సెలెక్ట్ ఓన్లీ వన్ ఎడ్జ్, సో ఇప్పుడు మనకి అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళింది. సో ఇఫ్ ఐ నీడ్ దిస్ టు బి దిస్ సైడ్, సో ఇట్లా మనకి క్రియేట్ అవుతుంది, రైట్? సో ఇలాగా మనకి బాడీ అనేది మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇన్ ద టూ డైరెక్షన్ I can make it. So if you want to invert material also, so invert material అంటే దీన్ని క్లిక్ చేసాం కదా, by using this also you can choose the direction over here. సో డైరెక్షన్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ గెట్ ద ప్రివ్యూ, సో బాడీ ఈజ్ యాడెడ్. సో షీట్ మెటల్ థిక్నెస్ అనేది యాడ్ అయింది. సో ఇఫ్ యూ మనం ఎక్కడైనా థిక్నెస్ అనేది ఇచ్చాము, సో హియర్ వీఆర్ నాట్ గివింగ్ ద థిక్నెస్ హియర్, థిక్నెస్ అనేది ఇవ్వలేదు. బట్ ఐ కెన్ సీ హియర్, చూడండి, measuring from this plane to that surface to this surface. సో మనకి ఎంత వచ్చింది, సో ఇక్కడ మెజరింగ్ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 1 mm, రైట్? సో 1 mm ఎందుకు వచ్చింది, బికాస్ we already given the parameters over here. సో షీట్ మెటల్ పారామీటర్ అనేది మనం ఆల్రెడీ 1 mm ఉండాలి అని చెప్పాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్, రైట్? సో ఇప్పుడు సో దట్ ఈస్ ద వాల్. సో వాల్ అనేది మనకి అలా యాడ్ అవుతుంది అన్నమాట. మెటీరియల్ మనం ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లో మెటీరియల్ అనేది యాడ్ అవుతుంది విత్ ద ప్రొఫైల్ ఇట్స్, రైట్? సో అండ్ ఇఫ్ యూ వాంట్ మేక్ ద ఎడ్జ్ ఓవర్ ద వాల్, సో వాల్కి ఎడ్జెస్ అనేవి క్రియేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఇట్ అండ్ ఐ కెన్ గివ్ దిస్ యాజ్ మై వాల్ డైరెక్షన్. సో ఐ కెన్ బేర్లీ మేక్ ఇట్, రైట్? సో ఇన్వర్స్ మెటీరియల్ సైడ్ అంటే సో ఇట్ ఈస్ టేకింగ్ ద ఇన్వర్ట్. సో ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో కనిపిస్తుందండి. సో రైట్ సైడ్ మనకి యాంగిల్ ఎంత ఉంది, 0 to 0. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 0 to 0 బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ ద 0 to 0. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి అంటే ఫ్రమ్ ద ఎడ్జెస్ ఓన్లీ ఇట్ ఈస్ టేకింగ్, రైట్? సో ఇక్కడ మనం సో యూ కెన్ గివ్ ద నాన్ క్లియరెన్స్ అండ్ మోనో డైరెక్షన్ అండ్ బై డైరెక్షన్. సో ఇలాగా మనకి డిఫరెంట్ ఉంటాయన్నమాట. నో క్లియరెన్స్ పెడితే మనకి క్లియరెన్స్ అనేది ఏమి రాదు. సో ఇప్పుడు మోనో డైరెక్షన్ పెట్టాను అనుకోండి, మోనో డైరెక్షన్ పెట్టేసి ఐ కెన్ గివ్ ద వాల్యూ టు బి వన్ వాల్యూ ఈజ్ గివెన్. సో ఒక వాల్యూ అనేది నేను ఇచ్చాను. సో ఇప్పుడు నేను సో ఇక్కడ 2 mm కదా, సో 2 mm ఇచ్చాను. గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో యూ కెన్ సీ హియర్ ద ఎడ్జ్ ఈజ్ మూవ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్, రైట్? సో ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి చేంజ్ అయ్యింది బికాస్ ఆఫ్ దట్. సో దిస్ థింగ్. సో ఇప్పుడు నేను 4 mm ఇచ్చాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాడ్ 4 mm. సో నాకు ఎడిషన్గా నాకు ఇక్కడ సో ఎంత యాడ్ అయింది, సో 4 mm అనేది నాకు యాడ్ అయింది అన్నమాట. సో లైక్ వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాడెడ్. సో
ఇప్పుడు మళ్ళీ నేను మోనో డైరెక్షన్ కాకుండా బై డైరెక్షనల్ ఇచ్చాను అనుకోండి. బై డైరెక్షనల్ క్లియరెన్స్ మోడ్ జస్ట్ క్లియర్ ఫార్ములా లెక్క పారామీటర్స్ బ్లెండ్ వాల్యూస్. సో బ్లెండ్ వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతాయి అనేసి అని చెప్తుంది. సో దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ బై డైరెక్షన్. సో నో క్లియరెన్స్ పెట్టాము అంటే ఇట్ ఈస్ నాట్ గివిన్ ద క్లియరెన్స్ వాల్యూ. సో క్లియరెన్స్ అనేది మనకి క్లియర్గా రాదు, క్లారిఫైడ్గా రాదు. సో దెన్ యూ కెన్ గివ్ ద హైట్ ఓవర్ హియర్. సో హైట్ అనేది మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ ఇవ్వచ్చు. 50 ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ ఇంక్రీజ్ టు 50. సో ఇక్కడ దాకా మనకి 50 వస్తుంది అనమాట. ఐ వాంట్ టు ఇంక్రీజ్ దిస్, సో యూ కెన్ ఇంక్రీజ్ దిస్, రైట్. If I click on the reverse position, it will bend over upwards. Upwards లో మనకి bend అవుతుంది అన్నమాట. If I click on this position, so it will create the inverse position. So మనకి ఇన్వర్ట్ మెటీరియల్ అనేది మెటీరియల్ ఇన్వర్ట్స్ కావాలా అవుట్వర్డ్స్ కావాలా యూ కెన్ సెలెక్ట్ బై దీస్. అండ్ రివర్స్ పొజిషన్ మీన్స్ అప్వర్డ్ కావాలా రైట్వర్డ్ కావాలా యూ కెన్ క్రియేట్ ఇట్. సో టైప్ స్కెచ్ బేస్డ్ అంటే మళ్ళీ మనం స్కెచ్ గీయాల్సి ఉంటుంది. Based on the sketch it is going to be happening, and automatically means it is selecting when you selected the edges over here. So edges create చేస్తే మనకి edges అనేవి క్రియేట్ అయిపోతాయి, right. And this is about here the bend value. సో బెండ్ కావాలంటే మీరు బెండ్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ బెండ్ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ఇట్. అండ్ హియర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లెంత్ టైప్. సో ఇక్కడ మనం చూస్ ఇట్ వైజ్లీ. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఫ్రమ్ ద బేస్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రమ్ ద అవుటర్ సైడ్ నుండి మనకి ఎడ్జ్ సైడ్ వరకు ఎంత ఉంటుందో దాన్ని లెంత్ పార్ట్గా తీసుకుంటుంది. ఇక్కడ డిఫరెంట్ లెంత్స్ అనేవి మనకి డిఫరెంట్ లెంత్స్ అనేవి క్రియేట్ అయినాయి చూడండి ఇక్కడ. సో మీరు ఏం చేయాలి అంటే చెక్ చేసుకోవాలన్నమాట. సో లెంత్ ఎంత ఇచ్చారు, సో 40 ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు 50 ఇచ్చామనుకోండి. సో ఫ్రమ్ దీస్ థింగ్, సో ఇక్కడ నుండి మనకి బేస్ అవుతుంది అనమాట. సో ఈ పొజిషన్ నుండి, సో ఈ ఎడ్జ్ నుండి, దట్ ఈస్ సో ఈ ఎడ్జ్ నుండి మనకి ఈ పోర్షన్ వాటికి దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ వరకు మనకి 50 mm ఉంటుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ సెలెక్ట్ బై యూజింగ్. సో ఇప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేశారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ఫ్రమ్ దిస్ ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ నుండి మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్, సో ఇప్పుడు చూడండి గెట్ ఆన్ ద ప్రివ్యూ. సో ప్రివ్యూ కొడితే మనకి ఇక్కడ దాకా వచ్చింది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ పోర్షన్, సో ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి ఇందాక ఎంత ఉంది, సో ఇక్కడ వరకు ఉంది. సో మనకి ఇందాక ఈ పోర్షన్ వరకు ఉంది, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఇక్కడ వరకు జరిగింది, రైట్. సో ఇప్పుడు మీరు చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది, బికాస్ వేర్ ఫ్రమ్ ద కర్వ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో బెండ్ ఎక్కడైతే ఎడ్జ్ అనేది ఫామ్ అయిందో, సో ఫ్రమ్ హియర్ టు హియర్ 2 mm థిక్నెస్తో మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2 mm థిక్నెస్తో మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఓకే హియర్, సో ఓకే క్లిక్ చేసి దెన్ ఐ కెన్ మెజర్ ఇట్. సో మెజర్ చేస్తారు చూడండి ఇప్పుడు. సో ఈ పోర్షన్ని తీసుకొని ఈ సర్ఫేస్ని తీసుకోండి. నాకు ఎంత వచ్చింది, 53 వచ్చింది. నేను ఇచ్చింది ఎంత, 50 ఇచ్చాను కానీ 53 వచ్చింది నాకు, రైట్. సో ఇది 1 mm థిక్నెస్, అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ 2 mm బెండ్ అన్నమాట. 2 mm బెండ్ ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి. సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 50, రైట్. సో అది మనకి వచ్చిన వాల్యూ అన్నమాట. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్, సో ఇక్కడ నుండి నాకు కావాలి అనుకుంటే ఫ్రమ్ ద బెండ్ ఇట్ సెల్ఫ్, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి వచ్చేస్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ పోర్షన్ అయితే ఎంతైతే ఉందో అదే పోర్షన్ నుండి మనకి వస్తుంది, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద వాల్ ఆన్ ద ఎడ్జెస్. సో వాల్ ఆన్ ద ఎడ్జెస్ అనేది అలాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్ అనదర్ థింగ్ ఈస్ దట్ ఈస్ ఎక్స్ట్రూషన్. సో యాజ్ యూ సీ దట్ ఒక మనకి డిఫరెంట్ ప్రొఫైల్స్ ఎట్లాగైతే ఉంటాయో, సో ఇప్పుడు నాకు ఇలా ఈ వాల్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది.
బట్ ఐ వాంట్ టు మేక్ ద ఎక్స్ట్రూషన్. సో ఎక్స్ట్రూడ్ అంటే సో లెంత్ అనేది నేను పెంచుకోవాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు మేక్ సో ఇంకొక డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. సో ఈ ప్లేన్ సెలెక్ట్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ దిస్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ ఓకే హియర్. ఓకే క్లిక్ చేస్తే ఐ కెన్ మేక్ ద థింగ్ హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ కెన్ యూజ్ థింగ్ ఓవర్ హియర్. సో ఇలాగా స్టెప్స్ అనేవి క్రియేట్ చేశాను. దెన్ గో ఫర్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ కెన్ ఎక్స్ట్రూడ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఈ పర్టికులర్ థింగ్ని నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను విత్ వాట్ డైరెక్షన్. సో దిస్ డైరెక్షన్ రైట్. సో ఈ డైరెక్షన్లో నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను. అండ్ హియర్ ద లెంత్ ఈస్ గివెన్. సో లిమిట్ లెంత్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ క్రియేట్ అదర్ లిమిట్ లెంత్. సో 150 ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 150. సో 150 అనేది మనకి యాడ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ యాడ్ దిస్ టైప్, సో ఇది రెండు కూడా చేంజ్ అయిపోతాయి రైట్. సో అట్లాగా మనకి చేంజ్ అయిపోతాయి. అండ్ హియర్ ఆల్సో డబల్ సైడ్. సో స్కెచ్ అట్ ద మిడిల్ పొజిషన్. స్కెచ్ అనేది మిడిల్ పొజిషన్లో ఉంటుంది. మనకి ఎంత బెండ్లో కావాలో అంత బెండ్లోకి క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు లెంత్ ఓవర్ దిస్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి 50 అని ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టింగ్ మనకి స్టార్ట్ నుండి మనకు ఒక 50 mm వరకు మనకి మిర్రర్ అనేది. సో ఇఫ్ యూ గెట్ ద మిర్రర్ ఎక్స్టెన్షన్ కొడితే మనకి ఫస్ట్ లెంత్ ఎంత అయితే ఇచ్చారో, ఫస్ట్ లిమిట్ ఎంత అయితే ఇచ్చారో అంతే ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట రైట్. సో లైక్ వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. సో మనకి ఇందాక ఈ పోర్షన్లో మనకి ఏమైంది, సో వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ద డైమెన్షన్స్ ఇయర్. సో డైమెన్షన్స్ అనేవి మనం ఇవ్వాల్సిన పని లేదు, యాజ్ ఇట్ ఈస్గా మనకి తీసేసుకుంటుంది. ఇప్పుడు మాకేంటంటే డైమెన్షన్స్ అనేవి క్రియేట్ అయిపోతుంది. సో రైట్. సో ఇలాగా ఫామ్ అవుతుంది. అండ్ అది బెండింగ్ జామెట్రీ అనేది యూ కెన్ సెలెక్ట్ ఇట్ బై యూజింగ్ ద బెండింగ్ జామెట్రీ. సో ఇక్కడ కూడా బెండ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఓకే, ఇక్కడ కూడా నాకు బెండ్ అనేది ఫామ్ అవుతుంది. యూనియన్ హ్యాస్ బీన్ డన్ అని వస్తుంది ఎక్స్ట్రూషన్. సో ఇట్ ఈస్ ఓకే. సో ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ కూడా బెండ్ అనేది ఎలా వచ్చింది. సో 2mm బెండ్తో మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో రైట్. సో అలాగా మనకి అది ఫామ్ అవుతుంది. అండ్ దెర్ ఈస్ బెండింగ్ ఫ్లేంజెస్ హియర్. సో ఫ్లేంజెస్ అనేవి స్వీప్ వాల్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రమ్ దేర్ ఫ్లేంజ్. సో హియర్ ఐ వాంట్ టు మేక్ ద ఫ్లేంజ్. ఈ సర్ఫేస్కి నేను ఫ్లేంజ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. దెన్ ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫ్లేంజ్ అనేది క్రియేట్ అవుతుంది విత్ ద విత్ ద 90 degrees or 45 degrees. వాట్ ఎల్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ. సో ఇప్పుడు నేను చెక్ చేయాలి అనుకుంటే యూ కాంట్ గివ్ ద డైరెక్షన్. సో ఓకే క్లిక్ చేయొద్దు, యూ కెన్ గివ్ ద డైరెక్షన్ ఓవర్. సో రేడియస్ అనేది మళ్ళీ మనం మార్చుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం ఆల్రెడీ బెండింగ్ రేడియస్ అనేది మనకి ఒక పర్టికులర్ రేడియస్ అనేది ఇచ్చాం కదా. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ హియర్ ఓన్లీ, సో యూ కెన్ చేంజ్ హియర్. బెండింగ్ రేడియస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ గివ్ ద లెంత్ ఓవర్ హియర్. లెంత్ అనేది ఇస్తే మనకి ఇక్కడ చూసారా మీరు, లెంత్ అనేది ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది అనమాట. సో లెంత్ విల్ బి 20 mm అన్నాను అనుకోండి. సో ఇఫ్ యూ సీ హియర్, సో లెంత్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ లైక్ దిస్. ఓకే, అలాగే మనకి ఇలా వస్తుంది. సో ఆల్రెడీ నో దీస్ థింగ్స్. సో ఇది మనకి ఆల్రెడీ తెలుసు, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి యూ కెన్ నో ద లెంతింగ్ ఎలిమెంట్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇన్నర్ యాంగిల్ టైప్. సో ఇదే అవుటర్ యాంగిల్ టైప్. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి ఐ కెన్ మేక్ ఇట్. సో ఇలాగా మనకి అవుట్వర్డ్ కావాలా ఇన్వర్డ్ కావాలా అనేది యూ కెన్ సెలెక్ట్ బై యూసింగ్ దిస్ థింగ్ రైట్. సో ఇలాగ మనం సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ యూస్ దిస్ థింగ్, సో ఇది క్లిక్ చేస్తే యూ కెన్ మేక్ బై యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో ఇలాగ మనకి ఎడ్జెస్ అనేవి ఫామ్ అవుతాయి రైట్.
సో ఫ్లేంజ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ రేడియస్, ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో లెంత్ ఈస్ దిస్ థింగ్ అండ్ రేడియస్ ఈస్ దిస్ థింగ్. సో ఇది రేడియస్ ఉంటుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ఫర్ దట్. అండ్ ఇఫ్ యూ వాంట్ మేక్ దిస్ థింగ్ టియర్ డ్రాప్ డెఫినిషన్. సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను అంటే ఇట్ విల్ బి హ్యాపెనింగ్ లైక్ దిస్. సో ఇలాగ మనకి వస్తుంది అనమాట, రైట్. సో రివర్స్ డైరెక్షన్లో కావాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద రివర్స్ డైరెక్షన్, రైట్. సో and from the user flanges. So I can give the direction అంటే మనం ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయాలి బికాస్ సో నేను వీటిలాగే చేయాలి అంటే ఐ కాంట్ డూ ఇట్ లైక్ దిస్. సో మనం సెలెక్ట్ చేసినా కానీ యూ హ్యావ్ టు క్రియేట్ ద ప్రొఫైల్ ఓవర్. సో ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ద ప్రొఫైల్ ఫ్రమ్ దిస్. సో సో నేనేం చేస్తానంటే ఐ కెన్ గివ్ ఓవర్ హియర్. సో ఇలాగా ఒక ప్రొఫైల్ తీసుకున్నాను. బట్ ఇట్ షుడ్ నాట్ బి అంటే ఇది ఎట్లా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి కర్వ్లోనే ఉండాలి మనకి. సో ఇట్ నాట్ బి షార్ప్ కార్నర్స్లో ఉండాల్సిన పని లేదు. అండ్ టాంజెన్సీ అసలు ఉండొద్దు. సో టాంజెన్సీ ఉండొచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెన్ విత్ తీసుకున్నాము ఆ సర్ఫేస్కి మనం ఇది ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి ఇన్ టాంజెన్సీ ఉంటుంది. సో టాంజెన్షియల్గానే ఉండాలి. నాట్ బి విత్ ద 90 degrees ఆర్ ఎనీథింగ్. సో షార్ప్ కార్నర్స్ అయితే అసలుకే ఉండదు, రైట్. సో ఇప్పుడు నేను చెక్ చేసి చూస్తాను ఇది అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది కదా. సో ఓకే హియర్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సో ఇక్కడ నాకేం చెప్తుంది, స్వీప్ ఆపరేషన్ కెనాట్ బి పర్ఫార్మ్డ్ అనేసి అంటుంది. స్వీప్ ఆపరేషన్ అనేది మనకి పర్ఫామ్ అవ్వదు అని చెప్పేసి అంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అనదర్ థింగ్. సో ఇది ఒక ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవడం కెన్ మేక్ ఇట్ ఎక్స్టెండ్ చేయండి. యూజర్ ఫ్రెండ్స్ అనేవి డిలీట్ చేసేయండి. H3 కూడా డిలీట్ చేసేయండి. అండ్ work define this one. So define work is this one. So click on the XY plane. So create the portion sketch. Click on work. So then you can give the value over here. So ఇక్కడ నుండి ఇస్తాం చూడండి. సో ఇక్కడ నుండి 0 నుండి ఇలాగే ఇచ్చాను. ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేశాను. దెన్ ఐ కెన్ గో విత్ దిస్ థింగ్ యూజర్ ఫ్రెండ్స్ క్లిక్ చేసి యూ కెన్ యూస్ ద ప్రొఫైల్. ప్లేన్ ఈస్ దిస్ ఈజ్ మై ప్లేన్. సో ప్లేన్ ఇది క్రియేట్ అంటే ఒక ఎడ్జ్ని ప్లేన్గా తీసుకోవాలి. అండ్ ద ప్రొఫైల్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ప్రొఫైల్ ఇది క్రియేట్ చేసిన తర్వాత యూ కెన్ మేక్ ఇట్ యూజింగ్ సో ఇక్కడ ఏమవుతుందంటే గైడ్ హ్యాస్ బిన్ కాన్ఎక్స్ అని వస్తుంది అన్నమాట. సో కాన్ఎక్స్ మీన్స్ మనకి సర్టెన్ పొజిషన్లో మనకి క్రియేట్ కాలేదు అని చెప్పేసి అంటుంది. సో హియర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ కెన్ యూస్ జస్ట్. సో ఇది నేను కర్వ్ ఇస్తాను. సో కర్వ్ ఇచ్చి ఐ కెన్ గో విత్. సో ఇప్పుడు ఇలా ఫామ్ అయింది కదా. దెన్ యూజింగ్ దిస్ ఓకే
ఎడ్జ్ ఇస్ గోయింగ్ టు బి దిస్ వన్. సో ఈ ఎడ్జ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి మళ్ళీ చెప్తాను. సో పబ్లిషర్ ప్రైమ్లో దిస్ ఇస్ ద ఎడ్జ్ అండ్ దిస్ విల్ బి మై ప్లేట్. సో రైట్. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే ప్రొఫైల్ ఈజ్ నాట్ టాంజెన్షియల్. సో టాంజెన్షియల్ అనేసి అంటుంది. సో మోడిఫై ద సెక్షన్. సో టాంజెన్షియల్గా లేదు అని చెప్పేసి అంటుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఈ సర్ఫేస్కి దీన్ని టాంజెన్సీ చేయాలి. ఇక్కడ నాకు టాంజెన్సీ అనేది ఏం కనిపించట్లేదు. సో టాంజెన్సీ ఏమి చూపించట్లేదు అనమాట. సో గివ్ ఇట్ ట్రై. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సర్ఫేస్ని ఇస్తున్నాను. సో ప్లేన్ షుడ్ బి దిస్ వన్ అండ్ దిస్ థింగ్ ఇస్ మై ప్రొఫైల్. సో క్లిక్ ఆన్ ఓకే. టాంజెన్సీగా లేదు అని చెప్పేసి అంటుంది. Do one thing. You can delete it. Okay, I will explain that later. So అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో హియర్ వైల్ కమింగ్ టు ద బెండింగ్స్. సో బెండింగ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెండింగ్స్ అనేవి ఉన్నాయి. సో హియర్ ఇన్ ద బెండింగ్స్ సెల్ఫ్. సో బెండింగ్స్ అనేవి హియర్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ద బెండింగ్ ఓవర్ హియర్. సో ఇక్కడ బెండింగ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెండింగ్స్ అనేవి ఉన్నాయి చూసారా మనకి. సో clonic bending and normal bending, and this is the blend from the flat. So here I'm going to use this blend. So blend అనేది reaches and support 1, and this is my support 2. So if I want to make the bend, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు సర్ఫేసెస్ని సో I can change I can make the position ఒక sketch ఓపెన్ చేస్తాను. sketch over here. So sketch అనేది ఫామ్ చేస్తాను. So here I'm going to make this is my sketch. So sketch అనేది ఇది ఫామ్ చేశాను. Then I can give this is my surface, and support 2 is this.
సో ఇక్కడ ఇది చూడండి, బెండ్ ఫ్రమ్ ద ఫ్లాట్ అని ఉంది కదా. సో ఫ్లాట్ సర్ఫేస్ ని బెండ్ ఎలా చేయాలి, యూ కెన్ మేక్ బై యూజింగ్ దిస్ వన్. సో ఇది యూ కెన్ క్రియేట్ ద ప్రొఫైల్ క్రియేట్ చేసాం కదా. ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ గివ్ ద ఫిక్స్డ్ పోర్ట్. సో ఫిక్స్డ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేయాలి. సో ఆల్రెడీ ఫిక్స్డ్ పార్ట్ అనేది మనకు సెలెక్ట్ అయిపోయింది. లైన్ ఈజ్ 90 degrees. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది, బెండ్. సో యాజ్ పర్ ద అంటే మన ప్రొఫైల్ ఇచ్చాం కదా, ఆ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మనకి క్రియేట్ అవుతుంది, రైట్. సో నాకు ఈ పొజిషన్లో కాదు, ఈ పొజిషన్లో కావాలి అనుకుంటే యూ కెన్ వ్యూ ఓవర్ హియర్. సో ఇలాగా మీరు ఇచ్చేయచ్చు. సో ఈ పొజిషన్లోకి వస్తుంది మనకి బెండ్ అనేది ఎట్లా కావాలంటే అలా వస్తుంది. కే ఫ్యాక్టర్ అనేది మనకి మనం చేంజ్ చేసుకోవడానికి ఉండదండి. కే ఫ్యాక్టర్ అనేది ఈజ్ ఆల్రెడీ గివెన్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ ఏంటి అంటే, సో ఆల్రెడీ 3 డిఫరెంట్ వాల్యూస్ అనమాట. సో దట్ వీ నాట్ చేంజ్ ఇట్. సో బెండ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది, బెండ్ ఫ్రమ్ ది ఫ్లాట్ సర్ఫేసెస్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అండ్ హియర్ సో ఇది స్వీప్ వాల్స్ అనేవి కూడా అయిపోయినాయి కదా. దేర్ యూ హ్యావ్ అనదర్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ ద కటింగ్ అండ్ స్టాంపింగ్. సో కటింగ్ అండ్ స్టాంపింగ్లో మనకి ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీథింగ్ ఆన్ దిస్ థింగ్ టు బి కట్ చేయాలి అనుకుంటే యూ కెన్ కట్ ఇట్ ఓవర్ హియర్. సో ఇది నేనేం చేస్తానంటే యూ కెన్ మేక్ బై యూజింగ్ దిస్ సెక్షన్. సో ఈ సెక్షన్ని కట్ చే సారీ. సో యూ హ్యావ్ టు మేక్ స్కెచ్ ఓవర్ హియర్. స్కెచ్ అనేది డ్రా చేయాలన్నమాట. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద స్కెచ్, సో ప్రొఫైల్ అనేది నేను ఇక్కడ ఈ ప్లేస్ పిక్ చేసుకుంటా. దెన్ ఇట్ విల్ డైరెక్టెడ్ ఇంటూ దిస్ స్కెచింగ్ పోర్షన్. సో పొజిషన్ స్కెచ్ అయితే రాదండి, పొజిషన్ స్కెచ్ రాదు. సో నార్మల్ స్కెచ్ వచ్చింది. సో ఐ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో యూ కెన్ ఎగ్జిట్ హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ టు మేక్ దిస్ ఈజ్ హోల్ థింగ్. ఇది పియర్సింగ్ చేయాలి, కట్ ఆఫ్ చేయాలి. ఐ కెన్ చూసారా నాకు ఇక్కడ మిడిల్లో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు రివర్స్ సైడ్ క్లిక్ చేశాను అనుకోండి, హౌ ఇట్ విల్ బి. సో ఏదైతే పార్ట్ ఏదైతే ఉందో అది వాటికి కట్ అయిపోయి మిగతాదంతా కూడాను ఏదైతే నేను షీట్ మెటల్ నుండి డ్రా చేయాలనుకున్నానో అది వాటికి పియర్స్ అయిపోయి మిగతాదంతా కూడాను ఎలిమినేట్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు మళ్ళీ రివర్స్ డైరెక్షన్ కొడితే మనకి మిడిల్లో ఉన్న పార్ట్ వరకు మనకి ఎలిమినేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు షీట్ మెటల్ పాకెట్ కొట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి సేమ్ వస్తుంది అనమాట. పాకెట్ ఈజ్ గోయింగ్ టు బి సో దిస్ సైడ్, రైట్. సో ఈ సైడ్లో సో ఈ సైడ్లో కావాలి కాబట్టి అపాన్ ఇట్. సో మనకి ఇలాగా పాకెట్ అనేది ఇట్లా వస్తుంది. ఇఫ్ ఐ గెట్ ద రివర్స్, మనకి పాకెట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది, పాకెట్ అండ్ ద స్టాండర్డ్. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఓన్లీ cutout definitions. So and if you want to make the um, thing over here, సో ఒక పొజిషన్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను పొజిషన్ అనేది మనం డిఫరెంట్ పొజిషన్ అనేది మనం ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు మీరు స్క్రూస్కి సో ఫాస్టింగ్ చేయడానికి, దీనికి కూడా ఫాస్టింగ్ చేయడానికి ఉంటుంది కదా. దేర్ యూ కెన్ యూజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. థ్రెడ్ డెఫినిషన్ అంటే ఏంటి ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు, విల్ బి యూజ్డ్ అనేది. సో లైక్ వైజ్ యూ కెన్ మేక్ ద హోల్స్ ఆన్ దిస్ థింగ్, రైట్. సో ఇలాగ మనం హోల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ థింగ్, సో ఇది ఏంటి అంటే స్టాంపింగ్ అనమాట. సో స్టాంపింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో హియర్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాంపింగ్స్: సర్ఫేస్ స్టాంపింగ్ అండ్ బ్లీడ్ అండ్ కర్వ్ స్టాంపింగ్. సో ఇలాగ డిఫరెంట్ స్టాంపింగ్స్ అనేవి ఉంటాయి. ఈ స్టాంపింగ్స్ ఏంటి అనేది రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఫ్రమ్ హియర్ అసలు ఫోల్డింగ్లో అన్ఫోల్డ్. సో అన్ఫోల్డ్ మీన్స్ ఇఫ్ ఐ మేక్ ద ఫోల్డ్ హియర్. సో ఫోల్డ్ అనేది నేను ఇక్కడ చేశాను. సో ఇది బేస్ చేసుకొని నేను బెండింగ్స్ అనేవి ఫామ్ చేశాను కదా. సో బెండింగ్స్ అనేవి ఫామ్ చేశాను.
దెన్ ఐ కెన్ మేక్ ఇది నేను అన్ఫోల్డ్ని పెట్టుకొని, సో దేర్ ఐ కెన్ యూజ్ ద రిఫరెన్స్ ఫేస్ ఇది. సో ఈ ఫేస్ని బేస్ చేసుకొని నేను అన్ఫోల్డ్ చేయాలి. సో సో దీన్ని ఐ కెన్ యూజ్ ఇట్. సో సో నాకు ఎలా ఫామ్ అయింది. సో ఇప్పుడు నేను రిఫరెన్స్ సర్ఫేస్ తీసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు చూడండి, అన్ఫోల్డ్ క్లిక్ చేసి నేను ఈ సర్ఫేస్ని క్లిక్ చేసి ఐ కెన్ యూజ్ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే యూ కెన్ అన్సెలెక్ట్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, యూ కెన్. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఐ కెన్ సెలెక్ట్ దిస్. సో ఈ సర్ఫేస్ని సెలెక్ట్ చేశాను అండ్ యూ కెన్ సెలెక్ట్ ద అన్ఫోల్డ్ ఎలిమెంట్. సో అన్ఫోల్డ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయగానే మనకి ఫేస్ అనేది సెలెక్ట్ అయిపోయింది కదా. దెన్ యూ కెన్ గెట్ ద ప్రివ్యూ హియర్. సో ప్రివ్యూ కొట్టగానే నాకు ఏమవుతుంది, సో ఫోల్డింగ్ ఎలిమెంట్లో ఏదైతే ఉందో దాన్ని అన్ఫోల్డ్ చేస్తున్నాను, రైట్. సో అన్ఫోల్డ్ చేస్తాను. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ అన్ఫోల్డ్ మెటీరియల్, సో ఇప్పుడు మనకి యాడ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. సో సో దిస్ ఈజ్ మై థింగ్ అండ్ ఫోల్డింగ్ ఆబ్జెక్ట్ టు బి this one. So if I get the preview here, so మనకి వస్తుందా లేదా. సో likewise you can unfold the things. ఇది మళ్ళీ ఫోల్డింగ్ అనమాట. సో యాజ్ యూ నో దట్ ఫోల్డింగ్లో మనకి డైరెక్ట్గా ఇఫ్ యూ సో రిఫరెన్స్ సర్ఫేస్ ఏంటి, దిస్ ఈస్ రిఫరెన్స్ సర్ఫేస్ అండ్ ఫోల్డింగ్ సర్ఫేస్ ఇది ఇవ్వాలి అండ్ యూ కెన్ గెట్ ద ఫోల్డింగ్ సర్ఫేస్ న్యాచురల్. సో ఫోల్డింగ్ సర్ఫేస్ అది మళ్ళీ మనకి వస్తుంది, రైట్. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్. సో ఆల్రెడీ మీరు మీరు అన్ఫోల్డ్ చేస్తుంటే మాత్రమే ఇది ఫోల్డ్ చేయడానికి కుదురుతుంది, రైట్. సో లైక్వైజ్ యూ కెన్ ఫోల్డ్ ఇట్. సో ఫోల్డింగ్ అనేది అలా ఫామ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ కార్నర్స్, సో కార్నర్స్ ఎలాగంటే ఇందాక మనం చూసాం కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ థింగ్, యూ కెన్ మేక్ దిస్ సెక్షన్ ఓకే. సో సెక్షన్ అనేది క్రియేట్ చేసి యూ కెన్ యూజ్ ఇట్. సో ఇలా క్లిక్ చేశాను, ఓకే. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కార్నర్ అనేది సెలెక్ట్ చేస్తాను. దేర్ ఐ కెన్ యూజ్ దిస్ కార్నర్స్. సో కార్నర్ అనేది క్లిక్ చేయాలి. see here సో ఇక్కడ కార్నర్ క్లిక్ అయింది కదా. సో దెన్ యూ కెన్ సెలెక్ట్ రిమైనింగ్ కార్నర్స్ ఆల్సో. రిమైనింగ్ కార్నర్స్ కూడా మనకి ఏమైనా ఉన్నాయంటే అవి మనం ఇచ్చేయచ్చు. దేర్ యూజింగ్ దిస్. సో ఇలాగా కార్నర్స్ అనేవి పిక్ చేయొచ్చు అనమాట. యూ కెన్ గివ్ ద వాల్యూ హియర్. సో యూ కెన్ మేక్ ఇట్ యూజింగ్ దిస్. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ మనకి ఇంతకుముందు ఏదైతే మనం డెఫినిషన్ చేసామో, సో ఏదైతే ఉందో దాన్ని మనం ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో డిఫరెంట్ టూ
టూ డిఫరెంట్ టైప్స్గా మనకు కనిపిస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ మేకింగ్ ద ప్రొఫైల్. సో ఏదైతే ప్రొఫైల్ని మనం బేస్ చేసుకొని గీస్తున్నామో ఆ ప్రొఫైల్లోనే మనం కార్నర్స్ అనేవి ఫిల్ చేయాలి. సో లైక్ వైజ్ సో ఇక్కడ మళ్ళీ మనం కార్నర్స్ అనేవి ఎక్కువ యూస్ చేయాలి, ఫిల్లెట్స్ కూడా ఎక్కువ యూస్ చేయలేము. సో అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థింగ్స్. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ స్టాంపింగ్. స్టాంపింగ్లో మనకి ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంపింగ్ ఇస్ దే సర్ఫేస్ స్టాంపింగ్. అండ్ సో ఇఫ్ యూ గోట్ ద స్టాంపింగ్ ఓవర్ హియర్, సో ఇదే సర్ఫేస్ని సో కార్నర్స్ని తీసేస్తాను, ఐ విల్ డిలీట్ ద కార్నర్స్ ఓవర్ హియర్. సో కట్అవుట్ కూడా తీసేస్తాను. సో నాకు ఇక్కడ బాడీ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ని యూస్ చేసి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రొఫైల్లో ఆల్రెడీ రేడియస్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ మేక్ చేంజెస్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇట్, రైట్. సో ఇప్పుడు నేను ప్రివ్యూ కొట్టాను, చూడండి నాకు ఎలా ఫామ్ అయింది. సో స్టాంపింగ్ అనేది ఫామ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ స్టాంప్ చేయాలంటే వైల్ నార్మల్ ప్రొసీజర్లో మనం ఎలా చేస్తాము. సో దెర్ ఇస్ అ గ్యాప్ అండ్ ఆ గ్యాప్లో మనం వీటిని హ్యాంపరింగ్ చేసి కొడతాం, రైట్. సో అలా కొట్టినప్పుడు మనకి స్టాంప్ అనేది వస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ అ 45 degrees, సో 45 degreesలో మనకి క్రియేట్ అవుతుంది, రైట్. సో యాంగిల్ నుండి యాంగిల్ వరకు 45 degreesలో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, మీరు ఈ డయాగ్రామ్లో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో యాంగిల్ కావాలంటే యాంగిల్కి, పిచ్ అండ్ డయామీటర్ పిచ్ అండ్ డై కావాలంటే పిచ్ అండ్ డైలో. సో అలాగా మనకి ఏ ప్రొసీజర్ కావాలంటే ఆ ప్రొసీజర్లో మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం లెంత్ అండ్ రేడియస్, హైట్ అండ్ రేడియస్ అనేది ఇవ్వాలన్నమాట. సో పిచ్ అండ్ డై అంటే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ థింగ్ అనమాట. సో టూ ప్రొఫైల్స్ అంటే యూ కెన్ సెలెక్ట్ ద టూ ప్రొఫైల్స్ ఓవర్ హియర్. సో ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ప్రొఫైల్ని సెకండ్ ప్రొఫైల్ని రెండింటిని పిక్ చేసుకొని యూ కెన్ మేక్ అంటే మనకి ఏ డయామీటర్లో కావాలి, ఎంత యాంగిల్లో కావాలి అనేది ఇట్ విల్ టేక్ బై యూజింగ్ ద స్కెచెస్ని బేస్ చేసుకొని మనకి ప్రొఫైల్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద ప్రొఫైల్ ఓకే, సో ప్రొఫైల్ని క్లిక్ చేస్తాను. సో ఇది ఈ సర్ఫేస్ మీద మళ్ళీ సో ఇన్నర్గా ఇంకొక ఇంకొక ఇది తీసుకుంటాను కదా. సో క్లిక్ ఆన్ ద ఎగ్జిట్ వర్క్. సో ఇఫ్ యూ సీ హియర్ యూ కెన్ సెలెక్ట్ దిస్ థింగ్. సో ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఎలా ఫామ్ అవుతుంది. సో బై యూజింగ్ దీస్ ప్రొఫైల్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ, రైట్. సో అలాగా మనకి వస్తుంది అన్నమాట స్టాంపింగ్ అంతా. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద బ్లీడ్. సో బ్లీడ్ అంటే మనకి సో ఇప్పుడు నేను మళ్ళీ దీని మీద ఒక డయాగ్రామ్ గీయాలనుకున్నా. సో సో ఇలాగా ఒక డయాగ్రామ్. సో ఇన్ దిస్ ఆల్సో దిస్ థింగ్ ఆల్సో డయాగ్రామ్. సో ఇక్కడ క్లిక్ చేస్తాను. సో సీ హియర్ బై యూజింగ్ ద బ్లీడ్. సో బ్లీడ్ క్లిక్ చేసి నేను క్రియేట్ చేయాలి అనుకుంటే అంటే ప్రొఫైల్ అనేది రెండు ఒకే దాంట్లో గీసాను కాబట్టి మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ గెట్ ద ప్రివ్యూ హియర్, ప్రివ్యూ కొట్టగానే నాకు ఏమవుతుంది. సో యాజ్ ఇన్ ద ప్రొఫైల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ లైక్ దిస్. సో ఇక్కడ మనకి రేడియస్, సో రేడియస్ అనేది తగ్గించుకుంటే యూ కెన్ మేక్ ద రేడియస్ టు బి లైక్ దిస్. సో రేడియస్ అనేది so radius 1 is more than radius 2. సో radius 2 అనేది the end result has been greater the equal or అంటే ఇక్కడ చూడండి మీకు ఏమని ఉంటుందంటే రేడియస్ 2 అనేది రేడియస్ 1 కంటే ఎక్కువ ఉండాలి అనేసి అంటుంది, రైట్. సో ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద రేడియస్ 2 to be 2 and this one to be 4 will make it. సో ఇలాగా ఫామ్ అవుతుంది, రైట్. సో అలాగా మనకి వస్తుంది. సో బెండింగ్ రేడియస్ ఈస్ దిస్. సో బెండింగ్ రేడియస్ అనేది మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు బెండింగ్ రేడియస్ అనేది. సో ఇఫ్ యూ సీ ఓవర్ హియర్
మనకి బెండింగ్ రేడియస్, సో ఈ పొజిషన్లో మనకి బెండింగ్ రేడియస్ అనేది మార్చుకుంటుంటే ఇక్కడ మార్చుకోవచ్చు రైట్. సో ఇలాగా మనకి ఫామ్ అవుతుంది. అండ్ here itself it is the curve stamp. సో కర్వ్ స్టాంప్లో ఏమవుతుంది అంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ థింగ్, సో ఈ పర్టికులర్ పోర్షన్ని నేను చేయాలనుకుంటున్నాను. దెన్ సో ఇప్పుడు మీరు చూసారా పియర్సింగ్ అంటే ఇప్పుడు ఏమైంది. సో ఇది వాటికి మనకి హాఫ్ పియర్సింగ్ అంటే మనకి స్టాంప్ బాడీకి ఫామ్ అవుతుంది. సో ఎబ్రౌండ్ అనేది ఏంటి అంటే దిస్ విల్ బి ఫార్మింగ్ బై యూజింగ్ ద స్కెచెస్. స్కెచ్ అనేది రౌండ్గానే ఉండాలండి. సో రౌండ్ స్కెచ్ ఉంటేనే మనకి ఫామ్ అవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద రౌండ్ సర్కిల్ని ఫామ్ చేసాము. నేను ఐ కెన్ గో విత్ ఎగ్జిట్ వర్క్ నుంచి వెళ్ళిపోయి సో ఇది సెలెక్ట్ చేసి ఐ కెన్ యూజ్ ఇట్. సో ఇప్పుడు మళ్ళీ ఐ కెన్ యూజ్ ద సర్కిల్ ఓవర్ హియర్. సర్కిల్ అనేది క్లిక్ చేశాను. బై యూజింగ్ ద సర్కిల్, సో ఇక్కడ కర్వ్ స్టాంప్స్ అనేది ఉంది కదా. సో కర్వ్ స్టాంప్స్లో నేను ఇది క్లిక్ చేసి దెన్ ఐ కెన్ గెట్ అ ప్రివ్యూ హియర్. సో సీ హియర్, సో నాకు ఎలా ఫామ్ అయింది, ఇలా ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఉన్న రేడియేషన్ ప్రకారం మనకి రేడియస్ అనేది ఇవ్వచ్చు. హైట్ అనేది కూడా మనం డిఫరెన్షియేట్ చేసి మనం ఇవ్వచ్చు అన్నమాట. సో హైట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ థింగ్. సో హాఫ్ పియర్సింగ్ చేస్తే మనకి ఏమవుతుంది, సో ఎంత హైట్ ఇస్తామో అంత హైట్ వరకు మనకి క్రియేట్ అవుతుంది. హైట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద హైట్ అండ్ దిస్ విల్ బి లెంత్. సో ఇది లెంత్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది యాజ్ పర్ ద డయాగ్రామ్ రైట్. సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ కర్వ్ స్టాంపింగ్. సో కర్వ్ స్టాంపింగ్ అంటే అది. అండ్ యూ హ్యావ్ ద ఫ్లేంజ్ కట్అవుట్. ఫ్లేంజ్ కట్అవుట్లో ఏమవుతుంది అంటే యూ కెన్ సెలెక్ట్ ఓవర్ హియర్. సో మనకి హోల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట విత్ ద యాంగిల్ ఇట్ సెల్ఫ్. సో ఇది మనం 45 degrees ఇచ్చామనుకోండి, యూ కెన్ క్రియేట్ ఓవర్ ద సర్ఫేస్. సో 45 degreesలో మనకి ఈ కటింగ్ ఎడ్జెస్ అనేవి ఫామ్ అవుతాయి రైట్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? సో అర్థమైందా ఇప్పుడు దాకా చెప్పింది? ఆర్ యు గైస్ ఫాలోయింగ్ మీ? నా మాటలు వినిపిస్తున్నాయా? హలో. Yes, sir. ఓకే. సో దిస్ ఈజ్ అ ఫ్లేంజ్ కట్అవుట్. ఫ్లేంజ్ కట్అవుట్ అంటే ఇలాగ వస్తుంది. సో ఇఫ్ యూ సీ హియర్ హైట్, మీకు ఇక్కడ డయాగ్రామ్లో మీకు చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు మళ్ళీ అర్థం కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా సో ఇప్పుడు లోవర్ డెఫినిషన్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ని నేను క్లిక్ చేశాను. దెన్ ఓపెనింగ్ ఎడ్జ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేయాలి. ఓపెన్ లైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే యూ కెన్ గివ్ ఇట్ అది ఓపెన్ లైన్. సో ఇది ఓపెన్ లైన్, ఓపెన్గా ఉంటుందన్నమాట. సో అది ఎలా ఫామ్ అవుతుందో చూడండి ఒకసారి. ఓపెన్ లైన్ అనేది సెలెక్ట్ అవ్వలేదు.
మళ్ళీ సర్ఫేస్ని తీసుకొని 2 ప్రొఫైల్స్ అనేవి డ్రా చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు use it. Okay, click on object workbench, and again I'm going to make the surface over here. So మళ్ళీ ఇలాగా ఫామ్స్ అనేది క్రియేట్ చేశాను. అండ్ బై యూజింగ్ రిప్లైన్ దిస్ ఓవర్ హియర్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత దెన్ ఐ కెన్ మేక్ ద సో ఇటువైపు నేను ఓపెన్ అనేది చేశాను. సో దాన్ని క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ఇప్పుడు మీరు చూస్తే మీకు ఎటు సైడ్ ఓపెన్ ఉంటుందంటే ఈ కింద సైడ్ ఓపెన్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూడండి, ఇటు సైడ్ చూడండి. సో ఐ కెన్ యూజ్ ద okay, I can again cancel it. సో మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి మీకు. సో ఇప్పుడు ఇది క్లిక్ చేశాను. దెన్ ఐ కెన్ మేక్ ద ప్రొఫైల్ విజిబుల్. సో ఇది నా ఓపెనింగ్ సర్ఫేస్ అని క్లిక్ చేశాను. దెన్ ఐ కెన్ మేక్ బై యూజింగ్ దట్ థింగ్. సో ఇక్కడ నాకు ఓపెనింగ్ అనేది ఫామ్ అయింది, రైట్. సో ఇక్కడ నాకు ఓపెనింగ్ అనేది ఫామ్ అయింది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద యాంగిల్, సో యాంగిల్ అనేది నేను చేంజ్ చేయాలనుకుంటే ఐ కెన్ మేక్ ఇట్ యాంగిల్ టు బి చేంజ్. సో నాకు ఇది 90 కాదు 120 కావాలి. సో 120 కావాలి కాబట్టి నేను 120 ఇస్తాను. సో ఏమంటుందంటే 90 కంటే తక్కువగానే ఇవ్వాలి అని ఉంది. 45 ఇస్తాను. యాంగిల్ 1. సో ఇక్కడ వేరే యాంగిల్ అయితే తీసుకోవట్లేదండి. సో బికాస్ ఆఫ్ దట్ సో యాంగిల్ 2 అనేది 90 degrees ఇస్తున్నాను.
సో ఏ యాంగిల్ మనకి ఆ యాంగిల్లో తీసుకుంటుంటే మనకి ఫామ్ అవ్వట్లేదు. సో ఇక్కడ యాంగిల్ అనేది మనం మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంది, బట్ యాంగిల్ 2 అనేది మనం మార్చుకోవడానికి పాసిబిలిటీ అనేది లేదు. సో ఫ్రమ్ హియర్ యాంగిల్ 2 అనేది మనం మార్చుకోవడానికి పాసిబిలిటీ అనేది లేదు. సో దేర్ యూ కెన్ గివ్ ద హైట్ వాల్యూ మనం చేంజ్ చేసుకుంటే ఇఫ్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో హైట్ అనేది 5 ఇచ్చాను, నేను క్లిక్ ఆన్ దిస్ థింగ్. సో యాంగిల్ షుడ్ బి సో 10 mm చూద్దాం. సో ఇది ఇచ్చి చూద్దాం. సో ఇస్ ఇట్ క్రియేటింగ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి క్రియేట్ అయింది, చూసారా. సో ఎందుకు అంటే ఇందాక హైట్ అనేది మినిమల్ 2 ఉంది కాబట్టి మనకి ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైంది, సో బేస్డ్ ఆన్ ద హైట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఫామ్, రైట్. సో మనకి అలాగా లోవర్ డెఫినిషన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ ద బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే యూ కెన్ హ్యావ్ వన్ సెక్షన్. సో ఒక రెక్టాంగిల్ సెక్షన్ ఉంటే యూ కెన్ సెలెక్ట్ ఇట్. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ మేక్ ఇట్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఒక ఎడ్జెస్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ మేకింగ్ ద థింగ్స్ హియర్. సో ఇక్కడ ఈ డైమెన్షన్స్ ప్రకారం సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఎంత లెంత్ కావాలి, ఎంత విడ్త్ కావాలి అనేది యూ కెన్ సెలెక్ట్ ఇట్. అండ్ బై యూజింగ్ దట్ యూ కెన్ మేక్ ద బ్రిడ్జెస్ ఓవర్ దేర్. సో బ్రిడ్జెస్ అనేవి మనం ఇలా ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ద రేడియస్ ఈజ్ గివెన్ ఆల్సో హియర్. సో రేడియస్ అనేది కూడా ఇచ్చారు. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద హైట్ ఈజ్ 0, సో 0 చేయాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో బికాస్ ఆఫ్ దట్ 0.1 అన్న గ్రేట్నెస్ అంటే 0.1 అయినా ఉండాలి అని చెప్పేసి అంటున్నాను. సో ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ 0.1 ఇచ్చాను అనుకోండి ఇట్ విల్ బి హ్యాపెనింగ్. బట్ మరీ అంత తక్కువ వాల్యూస్ ఇస్తే మనకి ఏమవుతుంది అంటే యాజ్ పర్ ద కంపారిజన్ టు దిస్ వాల్యూస్, సో ఈ వాల్యూస్ కంపేర్ చేస్తే మనకి అండ్ ద రేడియస్, సో యాంగిల్ ఈస్ గివెన్ 80 degrees, రైట్. సో యాంగిల్ అనేది 80 degrees వచ్చాం. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ నాట్ టేక్ ఇట్. సో అది 0.1లో ఉంటే మనం ఇవి కూడా 0 పాయింట్స్లో అంటే పాయింట్స్లోనే ఉండాలన్నమాట. సో దేర్ ఇట్ విల్ బి టేకెన్. సో నైదర్ వైజ్ ఇట్ విల్ నాట్ బి టేకెన్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ బ్రిడ్జ్ డెఫినిషన్ అండ్ ద ఫ్లేంజ్ హోల్. సో ఫ్లేంజ్ హోల్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ మీకు డైరెక్ట్గా హోల్ అనేది మనకి ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లోకి మనం హైట్ అంటే మార్చుకోవచ్చు దాన్ని. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ పోర్షన్, సో డయామీటర్ ఇచ్చేసాము. వితౌట్ క్లోన్ కావాలి, వితౌట్ కోన్ అంటే మనకి హోల్ క్లియర్గా హోల్ అనేది పడుతుంది అన్నమాట. సో ఇఫ్ ఐ వాంట్ టు మేక్ టు దిస్ పోర్షన్, సో పర్టికులర్గా ఒక పోర్షన్ అని నాకు కావాలనుకుంటే యూ కెన్ సెలెక్ట్. సో బై యూజింగ్ పాయింట్స్ ఓవర్ హియర్, పాయింట్స్ క్లిక్ చేసి యూ కెన్ మేక్ ఇట్. ఒక పాయింట్ క్లిక్ చేసి ఆ పాయింట్ దగ్గర నాకు కావాలనుకుంటే యూ కెన్ క్రియేట్ బై యూజింగ్ ద పాయింట్ ఓవర్ హియర్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ పాయింట్ని యూజ్ చేసి సో ఇక్కడ నేను తీసుకుంటున్నా. సో చూడండి ఇప్పుడు నాకు వచ్చింది కదా యాంగిల్. యూ కెన్ గివ్ ద యాంగిల్ ఓవర్ హియర్. సో క్లోన్ కావాలంటే యూ కెన్ గివ్ ఇట్. సో వితౌట్ క్లోన్ యూ కెన్ మేక్ ఇట్, రైట్. సో 90 degreesలో ఉంటుంది మనకి. త్రోట్ కావాలనుకుంటే త్రోట్ వస్తుంది. మేజర్ డయామీటర్ ఇస్తే చాలు. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ దిస్, సో ప్రివ్యూ చూడండి ఎలా వచ్చింది. రేడియస్ వద్దు అనుకుంటే యూ క్యాన్ మీరు రేడియస్ అనేది తీసేయచ్చు. సో బట్ రేడియస్ ఈజ్ మినిమల్ వాల్యూ. సో ఇలాగ రేడియస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దట్ ఈస్ ఫ్లేంజ్ హోల్ డెఫినిషన్. సో అలాగా మనం ఏదన్నా హ్యామరింగ్ చేసినప్పుడు బెండ్ అనేది వస్తుంది కదా. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో 90 degreesలో కావాలంటే 90 degreesలో పెట్టుకోవచ్చు. మీరు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లోకి చేంజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ద డయామీటర్, మేజర్ డయామీటర్ ఏదైతే ఉందో మేజర్ డయామీటర్. సో మైనర్ డయామీటర్ కావాలంటే మైనర్ డయామీటర్. 2 డయామీటర్స్ కావాలనుకుంటే ఫస్ట్ డయామీటర్ ఇలా ఉంటుంది, సెకండ్ డయామీటర్ కింద నుండి వస్తుంది. పంచన్ డై అంటే యూ ఆల్రెడీ నో దట్. పంచన్ డై అంటే
సో ఎంత రేడియస్ కావాలి, ఎంత డయా కావాలని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ విల్ బి బేస్డ్ ఆన్ దిస్ థింగ్స్ యూ కెన్ క్రియేట్ ద హోల్ ఆన్ ద ప్లేన్ యూజింగ్ దట్. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ దట్ ఈస్ సర్క్యులర్ స్టాంప్. సర్క్యులర్ స్టాంప్ కూడా సేమ్. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ద థింగ్. సో ఇప్పుడు మనకి ప్లేన్స్ ఎలాగైతే ఫామ్ అయిందో అంటే మనకి అది ఓపెన్గా ఫామ్ అవుతుంది, ఇదేంటంటే క్లోజ్డ్ అనమాట, క్లోజ్డ్గా ఉంటుంది అనమాట. సో లైక్ వైజ్ యూ కెన్ మేక్ ఇట్ ఆఫ్ పియర్సింగ్ మీన్స్ సో ద ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్ ఆన్ ద అదర్ సైడ్. సో మనం ఎంతైతే ఇక్కడ డిక్రీజ్ అవుతుందో సో దట్ పోర్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు దిస్ సైడ్. సో ఇలాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద సర్క్యులర్ స్టాంప్ డెఫినేషన్. సో ఇప్పుడు నేను క్లిక్ చేశానంటే ఇట్ విల్ బి యాడింగ్. సో అదర్ సైడ్ మనకి యాడ్ అవుతుంది. సో ఎంత అయితే దాంట్లో డిక్రీజ్ అయిందో అంతే అమౌంట్ అదర్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఓకే, సో ఇఫ్ నాట్ పియర్సింగ్ సో ఇట్ విల్ బి టేకింగ్ ఓవర్ దిస్. సో ఇలాగా మనకి బాల్ లాగా ఫామ్ అవుతుంది, రైట్. సో ఇలాగా సర్క్యులర్ స్టాంప్స్ అనేవి ఉంటాయి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ రిబ్ అంటే మనకి స్టిఫ్నర్ అనమాట. స్టిఫ్నర్ యాడ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గివ్ వన్ థింగ్ దట్ ఈస్ దిస్ థింగ్. సో అంటే మనకి ఏదైనా ఒక కర్వ్ ఉందనుకోండి, ఆ కర్వ్ మనం ఇవ్వాలి అంటే బెండ్ ఉందని ఈ బెండ్ ఇవ్వాలి. సో ఈ బెండ్ ఇస్తాను. సో ఈ బెండ్ ఇవ్వగానే నాకు డెఫినిషన్ అనేది ఇలాగ వస్తుంది. సో యూ కెన్ గివ్ ద లెంత్ ఓవర్ హియర్. సో లెంత్ అనేది మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. యూ కెన్ గివ్ ఇట్ ఓవర్ హియర్. సో యూ కెన్ మేక్ ఇట్ లైక్ దిస్. సో ఇలాగ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద అంటే రేడియస్ అనేది చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ చేంజ్ ద రేడియస్ ఆల్సో. సో ఇక్కడ నుండి ఇక్కడికి చేంజ్ అవుతుంది అన్నమాట రేడియస్ అనేది. సో అండ్ యాంగిల్ ఈస్ సో యాంగిల్ హియర్ ఇట్ ఈస్ ఈ యాంగిల్ 90 degrees 80 degrees ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ 45 degrees విల్ టేక్ టు 45 degrees, రైట్. సో ఇలాగ 45 degrees లోకి కన్వర్ట్ అవుతుంది. సో యాజ్ ఇన్ ద రేడియస్ ఎంత ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అ స్టిఫ్నర్. సో స్టిఫ్నర్ మనకి అది ర్యాండమ్గా క్లిక్ అయింది కదా. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్, సో ఒక పర్టికులర్ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్లోనే నాకు కావాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ అన్నమాట. సో ఇప్పుడు ఐ వాంట్ టు మేక్ ద ప్రొఫైల్. సో ప్రొఫైల్ అనేది నేను ఈ రెండింటి మధ్యన ప్రొఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి. సో బై దట్ ప్రొఫైల్ ఆల్సో యూ కెన్ మేక్ ద ఫ్లేంజెస్. సో అది తీసుకొని మనకి ఫ్లేంజ్ అనేది క్రియేట్ అవుతుంది బై యూజింగ్ ద థింగ్. సో ఇక్కడ రోల్. సో వేటికి కూడాను మనకి ప్రొఫైల్ అనేది అవసరం లేదన్నమాట, డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చు, రైట్. సో ఇప్పుడు నేను డయామీటర్ అనేది 2 mm కాదు, నాకు ఒక 5 mm కావాలి డయామీటర్ అనేది. సో ఐ కెన్ గివ్ ఇట్ అస్ 5 mm. సో దెన్ యూ కెన్ సీ ఓవర్ హియర్ నాకు ఎలా ఫామ్ అయింది. సో యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద డయాగ్రామ్. సో ఇక్కడ ఉన్న డయాగ్రామ్ బట్టి డ్వెల్ అనేది నాకు ఫామ్ అయింది. యూ కెన్ స్కెచ్ ద పొజిషన్ని మనం స్కెచ్ అంటే మనం ఇక్కడ పాయింట్ అనేది ఫామ్ అయింది కదా, ఆ పాయింట్ అనేది మనం ఎక్కడ కావాలంటే అది పొజిషన్ స్కెచ్ని బేస్ చేసుకొని మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద పొజిషన్ ఓవర్ హియర్. సో పొజిషన్ అనేది నాకు ఈ పొజిషన్లో కాదు, సో హోల్ అనేది నాకు ఇక్కడ కావాలి నాకు. సో దెన్ ఐ కెన్ మేక్ దిస్ హోల్. సో ఈ పోర్షన్ నుండి ఈ పోర్షన్కి నేను వాల్యూ ఇచ్చేసి ఐ కెన్ మేక్ ఇట్. సో హోల్ అనేది నాకు ఏ పోర్షన్ కావాలో ఆ పోర్షన్లోకి నాకు షిఫ్ట్ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి షిఫ్ట్ ఫ్రమ్ దేర్ పొజిషన్ టు దిస్ పొజిషన్, రైట్. సో ఈ పొజిషన్ వరకు నాకు క్లిక్ అయింది. సో అలాగా నేను ఇలా ఫామ్ చేయొచ్చు అండి, రైట్. అండ్ యూజర్ స్టాంప్. సో యూజర్ స్టాంప్ మనకి సో మిగతా అంతా కూడాను రేపు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. వాట్ ఎల్స్ ఇట్ ఈస్. సో ఇక్కడున్న సో యూజర్ ఫ్లేంజ్ ఒకటి, సో మిగతా టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పేస్తాను రేపు. సో అండ్ దిస్ విల్ బి కార్నర్ రిలీఫ్ అనేది ఒకటి ఉంది. సో బియాండ్ దట్ అన్నీ అయిపోయినాయి. అండ్ సో ఈ రోల్డ్ వాల్స్ అనేది ఉంది.
సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ వన్ థింగ్. సో ఇక్కడ మనకు టూల్స్ అన్నీ అయిపోయినాయి కదా, టూల్స్ అన్నీ ఈ రోజుకి అయిపోయినాయి. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దామంటే యూ కెన్ గో విత్ ద ప్రాక్టీస్లో ఒక డయాగ్రామ్ తీసుకొని యూ కెన్ మేక్ దిస్ థింగ్స్ బై యూజింగ్ ది వాల్స్. సో ఇది మనం తీసుకొని మనం డ్రా చేస్తాం, రైట్? సో today itself it is over with the tools and thing. So from the next class we can discuss about and the tools. So okay.